డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో మోంతా తుఫాను ప్రభావంతో వందలాది ఎకరాల వరి పంట కింద పడిపోయింది. వైఎస్ఆర్ మున్సిపల్ పార్క్లో భారీ వృక్షం ఈదురు గాలికి కుప్పకూలింది. కపిలేశ్వరం మండలం నేలటూరు గ్రామంలో విద్యుత్ వైర్లు, స్తంభాలు, కొబ్బరి చెట్లు మోంతా తుఫాను ప్రభావంతో నేలకొరిగాయి. విద్యుత్ పునరుద్ధరణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేస్తున్న విద్యుత్ సిబ్బంది చెట్లను తొలగిస్తున్నారు. మోంతా తుఫాను ప్రభావంతో నర్సాపురం తీర ప్రాంతం అతలాకుతలమైంది. ఆక్వా రైతులకు తుఫాను తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. చేతికి వచ్చిన పంట సముద్రం పాలైంది. ఎకరాకు 4 లక్షల వరకు పెట్టుబడి పెట్టామని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై తూర్పు తాళ్ల గ్రామం నుండి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. మంతా తుఫాన్ ప్రభావంతో అన్నదాతలంతా కూడా అల్లాడిపోతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. ప్రస్తుతం మనం నర్సాపురం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే పెదవైనలకు సంబంధించినటువంటి సమీప గ్రామంలో ఉన్నాం, తూర్పుతాళ్లకు సంబంధించిన గ్రామంలో ఉన్నాం. ఈ గ్రామానికి సంబంధించి చూస్తే కనుక ఆక్వా చెరువుకు సంబంధించి చూస్తే ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే ఆక్వా హబ్గా ఉంటుంది. అలాంటి ఆక్వా హబ్గా ఉన్నటువంటి ఈ ఏరియాకి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చెరువులన్నీ కూడా సముద్రాన్ని తలపిస్తున్నట్టు పరిస్థితి కూడా కనపడుతుంది. చూస్తే కనుక తీవ్రంగా ఎదురుగాలితో పాటు రాత్రి నుండి కురిసినటువంటి వర్షానికి ఇక్కడ ఉన్నటువంటి చెరువులు గట్లు కూడా కలిసిపోయాయి. ఇక్కడ ఉన్నటువంటి అన్నదాతలు కూడా వీరితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అసలు ఏమంటే ఎలా ఉంది అసలు ఇక్కడ పరిస్థితి? ఏం బాగుంది. మొత్తం తుఫాను వల్ల మొత్తం మునిగిపోయిన చెరువులు, పాదులు, ఏం సెలగలు అన్ని రకాలుగా ఇబ్బందిగా మునిగిపోయి చెరువులు మొత్తం దశమైపోయినాయి. సముద్రం పొంగడంతో మొత్తం వచ్చి చెరువులన్నీ కలిసి వెళ్ళిపోయినాయి. చెరువులు సొరుగులు ఉన్నాయి, రొయ్యలు, చేపలు అన్నీ ఉన్నాయి. ఎకరానికి వచ్చి 3 లక్షలు అలా పెట్టుబడి. రాత్రి నుంచి బాగా ఇస్తున్నారు, గాలి వేసినాయి. చాలా తరమైన బాగా ఇబ్బందులు పడుతున్నారు జనం. 2 నెలల 15 రోజులు 3 నెలల దగ్గరగా ఉన్న ట్యాంకులు 60-70 కౌంట్లు. ఇంకేమి లేని కలిసిపోయి మొత్తం కలిసిపోయి మెస్సలు కట్టామని ఏమి లేవు కలిసిపోయి. ఇవన్నీ బస్తాలు వేస్తాం తెల్లవాళ్ళు ఉపకారం ఏమి లేదు, మొత్తం కలిసి వెళ్ళిపోయి అవి మొత్తం సముద్రం. చాలా దారుణంగా అయోమయంగా ఉన్నామండి. నిన్న సంతలో 6 గంటల వరకు కూడా ఈ సముద్రం రాకపోవడంతో మాకు బాగా పర్వాలేదు, బాగానే లైన్ అవుతాం అనుకున్నాం. లేకపోతే ఎంతగానో సోము చేసుకుంటారు కూడా వలలు కూడా దొరికే పరిస్థితి లేదు. అర్ధరాత్రి నుంచి కూడా ఈ వాతావరణ ప్రాబ్లం చేసి సముద్రం వచ్చి పడిపోతుందో సర్వం నాశనం అయిపోయామండి. బయటికి రావడానికంటే ప్రస్తుతానికి ఏంటంటే ఈ తుఫాన్ ఎఫెక్ట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా రైతులు చాలా అలర్ట్గా ఉండి కష్టపడ్డ పరిస్థితి చేదాటిపోయింది. ఇక్కడ మాకున్న పరిస్థితి ఏంటంటే రైతులంతా కూడా చిన్న రైతులండి. తలో ఎకరం, ఏదో ఎకరం ఇలా చేసుకునే రైతులంతా కూడా ఈ ఆధారం అంతా కూడా జీవనోపాధి కూడా ఈ ఆక్వా మీద ఆధారపడి ఉంది. మొత్తం అంతా కూడా ఆక్వాకి మొత్తం ఈ చుట్టుపక్కల ఇంచుమించు ఈ పంచాయతీలు 5-6 పంచాయతీలు, తూర్పుతాళ్ళు, వేములదీవి, పేరుపోలం, పెదమైన వాళ్ళంక, చిన్నమైన వాళ్ళంక, ఎల్బీచర్ల ఇవన్నీ కూడా ఇంచుమించు ఆక్వా మీద ఆధారపడి ఉంది. అటువంటి పంటలన్నీ దెబ్బతినేసినాయి. ఇవాళ బ్రతుకు తెరువు లేదు, చీకటి బ్రతుకుల కింద ఉన్నాయండి ప్రస్తుతానికైతే. గవర్నమెంట్ ఏదైనా స్పందించి రైతులను ఏదైనా ఆదుకోవాలని కోరుకుంటున్నాం. క్షేత్రస్థాయిలో తామంతా కూడా ఏదైతే 6 కాలం కష్టపడి పండించుకున్నటువంటి ఆక్వాకు సంబంధించిన చెరువులు ఏవైతేనో ఈ చెరువుల్లో కూడా పూర్తి స్థాయిలో కూడా సముద్రాన్ని తలపిస్తున్నాయి. పూర్తిగా మొత్తం మునిగిపోయాయి. ఎకరాకి చూస్తే కనుక ఒక్కో రైతు కౌంటుకు దగ్గరికి వచ్చినటువంటి రైతులు కూడా 3 లక్షల వరకు పెట్టుబడి పెట్టాము, తామంతా తీవ్రంగా నష్టపోయిన ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి అన్నదాతలు కూడా కోరుకుంటూ పరిస్థితి కూడా కనపడుతుంది. విజయ శ్రమణతో రాజు, సాక్షి, నర్సాపురం నియోజకవర్గం.